ప్రముఖ నటికి జూనియర్ ఎన్టీఆర్ భారీగా ఆర్థిక సహాయమట. హాస్పిటల్‌లో ప్రాణాల కోసం పోరాడుతున్నటువంటి ఆమెకు 1 కాదు, 2 కాదు దాదాపు 10,00,00,000 ఆర్థిక సాయం చేశారట. ఆమె చాలా చిన్న వయస్సు. కేవలం 35 వయస్సు కూడా ఉండదు. అలాంటి ఆమెకి మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరి ఎన్టీఆర్ సినిమాలో ఒక చిన్న సినిమాకి చేసిందట. ఓ చిన్న క్యారెక్టర్‌కి ఆమె చేసింది. అయినా సరే ఆమె ప్రాణాపాయంలో ఉందని ఈ విషయం గురించి ఎన్టీఆర్‌కి తెలియచేయాలని కోరగా ఎలాగో జూనియర్ ఎన్టీఆర్ చెవిన పడింది. సో, జూనియర్ ఎన్టీఆర్ విని తన పరిస్థితి గురించి తెలుసుకొని చలించిపోయారట. 10,00,00,000 ద్వారా తన ప్రాణం నిలబడుతుందంటే ఆ 10,00,00,000 ఇవ్వడానికి నాకేం ఇబ్బంది లేదని. కానీ కాస్త ఆలోచించండి. కొంచెం బాధ్యతగా వ్యవహరించి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయా అంటూ ఒక్కసారిగా మండిపడినట్టుగా తెలుస్తోంది. కాబట్టే ప్రముఖ నటికి జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయంలో మాత్రం సహాయ కార్యక్రమాలు చేయడంలో ఎక్కడా వెనక్కి తగ్గనే లేదు. సో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసినటువంటి ఈ సాయానికి ఆమె ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసిందట. ఆమె పూర్తిగా అనారోగ్యంతో ఉందని సమాచారం. అంతేకాకుండా అనారోగ్యంతో ఉన్నటువంటి తనని ఇబ్బంది పెట్టడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారని, కానీ అదంతా కూడా జరిగే పని కాదని చెప్పినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. సో, తెలుగుదేశం పార్టీ, జనసేనకి సంబంధించి కూటమితో ముందడుగు వేస్తున్నటువంటి ఈ టైంలో రాజకీయాలలో ఎంతో దూకుడుగా వెళ్తానన్నటువంటి ఎన్టీఆర్ ఇప్పుడు సాయం చేస్తూ అందరినీ అండగా నిలబడితూ ప్రజల్లో ఒక మంచి చైతన్యాన్ని తీసుకొస్తుండడంతో అందరూ హ్యాట్స్ ఆఫ్ అంటూ ఎన్టీఆర్ ఆలోచనలని, స్ట్రాటజీస్‌ని మెచ్చుకుంటున్నారు. రాబోయే రోజుల్లో సినిమాల్లో కూడా ఆయన కాస్తంత బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా టాక్.